దేవుని యొక్క శ్రేష్టమైన నామమును బట్టి చేరువచ్చిన మెల్లరకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన కృపను మన పట్ల కనపరిచి ఈ పరిశుద్ధ దినమందు ఆయన సన్నిధానంలో ఇటు రీతిగా ఆరాధించేటువంటి భాగ్యాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞులమై ఉన్నాం. ఈ వారం నాకు ఒక ప్రత్యేకత ఉంది. అదేమనగా ఈ సంవత్సరంలో చివరి ఆదివారం. ఈ చివరి ఆదివారం వరకు నూతన సంవత్సర కూడుకులో పాల్గొన్నవారు ఎందరున్నారు ఇక్కడ? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనవలే గత సంవత్సరము ఈ నూతన సంవత్సర ఆరాధనలో పాల్గొని ఈ సంవత్సరాంతపు కూడికను చూడలేని వారు అనేకులు ఉన్నారు. దేవాతి దేవుడు తన కృపను మన పట్ల వెల్లడిపరిచి ఈ సంవత్సరాంతపు ఆరాధనలో కూడా మనం పాల్గొనడానికి తగిన కృప మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. అయితే మన ఆధ్యాత్మిక జీవితాలలో దేవుని యొక్క దీవెన, సమాధానము, సమృద్ధిని కలిగి నడిపించబడుటకు దేవుడు తన కృపను వెల్లడిపరిచి అనేక రీతులుగా మనతో మాట్లాడుతూ, మనకు బోధిస్తూ, హెచ్చరిస్తూ, సరిచేస్తూ నడిపిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యము వివరించబడినప్పుడు మనకు తెలియపరచబడిన ఆ మాటలు దేని కొరకు అనంటే, వారమునకు ఒక సందేశాన్ని ఇవ్వాలి, దేవుని సన్నిధికి వెళ్ళాం గనుక ప్రసంగం కూడా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో కాక, మన ఆత్మీయ జీవితాల్లో లోపములుగా ఉన్న వాటిని సరిచేసుకొనుటకు దేవుడు తన వాక్యాన్ని వినిపింపజేస్తున్నాడు. సరిచేయబడినప్పుడు దీవెనకరమైన మార్గములోనికి నడిపించబడతాం. సరిచేయదగిన అవసరత ఉన్నప్పుడు ఖచ్చితంగా సరిచేయబడడానికి మనలను వాక్యమునకు అప్పగించుకోవాలి. దేవుడు ఏమైనా మాట్లాడని వాడా, తెలియపరచని వాడా, సరిచేయని వాడా అనంటే అంత మాత్రము కాదు. చాలా సందర్భాలలో మనం ఈ సాక్ష్యాలు వింటాం, వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా కూడా ఎరిగి ఉంటాం. ఏంటమాటనంటే, ఏదైతే వేదన కలిగి నేను ప్రభు సన్నిధికి వచ్చానో దాని నిమిత్తమై దేవుడు నాతో మాట్లాడి నన్ను బలపరిచాడు, నాకున్న విచారాన్ని తీసివేశాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రికాల సమయమందు దేవుని యొక్క వాక్యమును మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. 2 రకములైన సందేశాలను దేవుడు నా హృదయం మందు ఉంచాడు. దేవుని యొక్క మాటలను మనము వినడానికి మరి సమయాన్ని ఇచ్చి వాక్యమునకు అప్పగించబడదాం. మొదటిగా కీర్తన భాగంలో నుండి ఒక వచనాన్ని మనము చదువుకొని వాక్యంలోనికి మరి వెళదాము. కీర్తన భాగం 32వ కీర్తన 8వ వచనాన్ని మనము చదివినప్పుడు కీర్తనకారుడు ఈ రీతిగా తెలియచేస్తూ ఉన్నాడు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడువవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఈ దినమున అనేకులకు ఉపదేశకులు లేక, అంటే మంచి మాటను తెలియపరిచేవారు లేక, సన్మార్గమును బోధించేవారు లేక, ఆ బోధ లేని కారణం చేత అనేకులు వారి యొక్క కష్టాన్ని వ్యయపరుచుకొని వ్యర్థపరుచుకునే వారుగా ఉన్నారు. సంపాదించడం లేదా అంటే సంపాదిస్తున్నారు, కానీ సరి అయిన రీతిగా వినియోగించడం తెలియక, దానిని ఆజ్ఞ మేర ప్రకటించేవారు లేక,
రూల్ చేసేవారు లేక. ప్రియులారా, అనేకుల జీవితాల్లో ఈ యొక్క దుస్థితి మనం చూస్తాము. సంపాదించే రోజులు ఇలా చెప్పేవారు లేక ఎన్ని పోగొట్టానండి అంటారు. క్షేమం ఉన్నప్పుడు ప్రకటించేవారు లేక, గద్దించేవారు లేక, నేను ఎలాగూ పాడైపోయాను అనేటువంటి వారు అనేకులు ఉన్నారు. మనం ఎంత ధన్యులమో. దేవుని వాక్యం అంటుంది, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడువవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఎంతమంది ఉన్నారు ఈ లిస్ట్లో? దేవుని బిడ్డలారా, ఒకవేళ అలాంటి ఆ జాబితాలో గనుక చేర్చబడితే మీరు ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. తమ్ముడోళ్ళకి చెప్పేసినా పర్లేదు. కనుక దేవుని వాక్యము ప్రకటించబడేటువంటి విధానాన్ని మనము పరిశీలన చేసినప్పుడు ఆ వాక్యము ఏదైతే మనకు బోధిస్తుందో దానిని మనము అనుసరించు వారముగా ఉండాలి. మరొక వచనాన్ని దీనికి మనము గనక చదవగలిగితే సరి అయినటువంటి ఆ చక్కని సందేశం మనకు అర్థమవుద్ది. సామెతల గ్రంథం 3వ అధ్యాయము, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఎప్పుడైతే దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటి అని అంటే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. బహుశా ఇప్పటి వరకు నడిపించబడినటువంటి ఆధ్యాత్మిక జీవితంలో మన యొక్క సొంత ఆలోచనల చేత, సొంత బుద్ధి చేత నడిపించబడి ఉంటే, దేవుని వాక్యము ఈ ఆఖరి ఆదివారం ఈ సంవత్సర కాలంలో జ్ఞాపకం చేస్తుంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవడం కొంచెం ప్రక్కన పెట్టి ఆయన అధికారమునకు ఒప్పుకుంటే, ఆయన సెలవిచ్చిన దానికి ప్రయత్నిస్తే, ప్రియులారా, మేలుకరమైన మాటలే, మేలుకరమైన మార్గమే, మేలుకరమైన ఆలోచనే, కానీ అందులో మన యొక్క సొంత ఆలోచన ఉండడానికి వీలు లేదు. ఎందుకనంటే సొంత ఆలోచనల చేత నడిపించబడి ప్రార్థన మీద ఆధారపడకుండా చాలా తలనొప్పులు ఎదుర్కొన్నటువంటి గొప్ప వ్యక్తులు, విశ్వాస వీరులు, దేవుని చేత నడిపించబడినటువంటి వారు, దేవుడే వారిని కటాక్షముంచి స్వయముగా దేవుడే దిగివచ్చి వారితో సంభాషించి వారిని గద్దించి హెచ్చరించి వారిని నడిపించినటువంటి వారే అతి భయంకరమైన జీవితాలకు అప్పగించబడిన అనుభవాలు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. కొన్నింటిని జ్ఞాపకం చేసుకొని మనము వాక్యపు లోతుల్లోనికి వెళ్ళడానికి మనం ఇష్టపడదాం. ప్రియులారా, మొదటిగా అబ్రహాము యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఆదికాండము 12వ అధ్యాయము 10వ వచనం నుండి 17వ వచనం వరకు వ్రాయబడిన సందర్భాలు గనక మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే అక్కడ చూడండి, ఆ 9వ వచనం రాయబడుతుంది, 8వ వచనం రాయబడుతుంది. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలకు తూర్పున కొండకు చేరి పడమట్టున బేతేలకు తూర్పున హాయికి మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినట్టుగా మనము చూస్తాము. ప్రార్థన చేసి ప్రయాణం చేసినప్పుడు క్షేమం ఉంది. ఎందుకనంటే మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో దేని కొరకైనా అక్కడ దేవుడు మనకు ఉపదేశాన్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం. మనకి మార్గాన్ని నిర్దేశిస్తాడు, మనము చేయవలసిన దాన్ని మనకు తెలియపరుస్తాడు. అంతేగాని ప్రార్థన లేకుండా మనము చేసేస్తూ ప్రభువా నాకేం చెప్పవేంటి, నన్ను ఏంటి పట్టించుకోవట్లేదు, నన్ను అసలు గుర్తున్నాను నీకు, నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటే, దేవుని వాక్యం జ్ఞాని అయిన సొలొమోను ద్వారా అంటుంది, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక పూర్ణ హృదయంతో ఆయనను సేవించి ఆయన అధికారానికి లోబడు. ఇక్కడ అబ్రహాము దేవునికి లోబడలేదా?
అలా అనడానికి లేదు. కారణం ఏంటంటే అక్కడికి వెళ్ళింది ఆయనకు లోబడే. అర్థమవుతుందా? ఆయనకు లోబడే ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఆయనకు లోబట్టును బట్టే ఆయన విశ్వాసం యాత్ర కొనసాగించాడు. అయితే ఒక ప్రాంతానికి వచ్చిన తర్వాత ప్రార్థన చేశాడు. మీరు గమనించగలిగితే దేవుని బిడ్డలారా, ఈ 11వ వచనం నుండి 10వ వచనం నుండి 20వ వచనం దాకా ఎక్కడా కూడా ప్రార్థన చేసినట్టుగా మనకు కనబడదు. ఎందుకు అనంటే అక్కడికి వచ్చేటప్పటికి సొంత ఆలోచనలు వచ్చేస్తాయి. హాయికిని తూర్పుగానున్న బేతేలుకు మధ్య గుడారం వేశాడు, అక్కడ బలిపీఠాన్ని నిర్మించాడు, యెహోవా నామమున ప్రార్థన చేశాడు. కానీ తర్వాత మరలా తీసుకునేటువంటి నిర్ణయాల్లో మాత్రం ఆ సందర్భం కనబడదు. ప్రియులరా, ఉదయకాలం లేచాం, ప్రార్థనతోనే ప్రారంభించాం. అయితే ఏదైనా చిన్న శ్రమ ఎదురైంది, శోధన ఎదురైంది, పొద్దున్న చేశాను కదా అనడానికి లేదండి. మరలా ఆ సమస్య నిమిత్తం, ఆ శ్రమ నిమిత్తమై, కలిగి ఉన్న ఆ శోధన నిమిత్తమై మనము ఖచ్చితంగా ప్రార్థన చేయవలసిన అవసరత ఉంది. అంతేగాని అక్కడ మన సొంత ఆలోచన వచ్చి ఎలా జరిగింది కాబట్టి ఎలాగ అనేద్దాం, ఎలాగ చేశారు కాబట్టి అలా చేసేద్దాం అని ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టడానికి సాతానుడు ఏదో ప్రయత్నం చేస్తున్నాడని గ్రహించకుండా మనము ఒకవేళ అడుగులు వేశామా? ప్రియులారా, అనేక మార్లు నీవు ఎదుర్కొన్నటువంటి సమస్యను బట్టి ప్రార్థన చేయాల్సిన అవసరత ఉండగా సొంత ఆలోచన చేత అక్కడ కరువు కలిగిందంట, బయలుదేరి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోగానే ఐగుప్తు రాజు అబ్రహాం భార్యని ఆ సేవకులు పొగిడితే ఆమెను తీసుకుని వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఎన్నో శ్రమలు ఎంతో కాలం బాధపడిన తర్వాత మీరు 13వ అధ్యాయము 4వ వచనం గనక చదివితే, తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను. మళ్ళీ అక్కడికి వచ్చాడంటే తిరిగి ఎక్కడైతే బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడో మరలా అక్కడికి. ప్రియులారా, ఈ మధ్యలో ఒక సుమారు కొన్ని సంవత్సరాల వ్యవధి కాలం గడిచింది. ఈ సంవత్సరాలన్నిట్లో అబ్రహాం ఎదుర్కొంది ఏంటి అని అంటే బాధలు, వేదన, మానసిక ఒత్తిడి, సమాధానము లేని స్థితి. కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా, 12వ అధ్యాయము 4వ వచనాన్ని చదివినప్పుడు, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళను అన్నమాట. చెప్పిన ప్రకారం వెళ్ళాడు. కానీ అక్కడ చెప్పాడా అని ఆలోచన చేస్తే క్లుప్తంగా అక్కడ దేవుడు నువ్వు వెళ్ళి ఐగుప్తుకు అని చెప్పలేదు. మనం అనుకుంటాము దేవుని చేతే మనము పంపబడ్డాము, దేవుని చేతే మనము ప్రారంభించాము, మన విశ్వాస ప్రయాణము దేవుని వాక్కు చేత నడిపించబడుతుండగా మరలా అడగాల మాటిమాటికి ఆయన్ని ఎందుకు శోధించడం? కొన్ని మనం ఆలోచించాలని మరి మనకు ఉండదా బుర్ర అని అనుకుంటారు చాలామంది. అనుకుని హాయికిని బేతేలునకు ఉన్న గుడారం దగ్గర నుంచి అక్కడ బలిపీఠం నుంచి దూరముగా దక్షిణంగా ప్రయాణమై వెళ్ళి ఐగుప్తులోకి చేరాడంట. మన ఐగుప్తు దేశం గురించి చదువుకుంటాం. అంటే ఆ దినాల్లో ప్రజలు అంటే ఒక ప్రాంతాన్ని గురించి చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా, ఉండే కొలది నూతన పరచబడాలి తప్ప, నూతన పరచబడి అభివృద్ధి చెందిన ప్రాంతాలుగా అవుతాయి తప్ప పూర్వకాలం ఇంకా అనాగరికంగా, ఇంకా వెనకబడిన వారుగా. ప్రియులు, అటువంటి ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. ఎంచుకునే సమయంలో అబ్రహాము ప్రార్థించిన దాఖలాలు కనబడవు. ప్రయాణం అవుతున్నాడు, ప్రభువా నువ్వు పంపితేనే కదా వచ్చాను. కానీ మనం నేర్చుకోవాల్సిన సంగతి ఏంటి? ప్రార్థన చేసే పంపించాడు అబ్రహాము, ప్రార్థన చేసే బయలుదేరాడు ఎలియాజరు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎలియాజరు ఏం చేస్తున్నాడు? ఒంటెలను సైతం మోకరింపు చేసి మరలా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నీ చిత్త ప్రకారం నేను వచ్చి ఉంటే నీ చిత్తాన్ని ఇక్కడ నాకు కనపరచు, నేను ఎలాగ అనుకుంటున్నానో, ఒకవేళ నీ ఆలోచన అది కనుకైతే నాకు ఈ సూచన కనపరచు అని ప్రార్థన చేసి ప్రార్థన ముగించగానే ఒక చిన్నది వచ్చింది నీళ్లు చేదుకోవడానికి. ఇతడు ఏ ఆలోచన అయితే ప్రభు దగ్గర పెట్టాడో, ఏ ఉద్దేశాన్ని అయితే ప్రభువుకు చేతికి అప్పగించాడో అదే ఆలోచన ప్రకారము ఆమె వచ్చి అంటుంది, అయ్యా నీవు నీళ్లు త్రాగము, నీ ఒంటెలకు నీళ్లు చేదిపోయిదునని చెప్పి
త్వరితంగా కడవ దించి నీళ్ళలోంచంట బావిలోనికి త్వరగా వెళ్ళిపోయిందంట. దేవునికి మహిమ కలుగునుగాక. నీ దేవునికి నీవు అప్పగించడం నేర్చుకోవడం ప్రారంభించాలి. ఒకవేళ ఈ సంవత్సర కాలం అటువంటి అనర్థాలు మనకు ఖచ్చితంగా తెలిసిపోతే మనకు బాధ కలిగించేటువంటి సందర్భాలు మనం గ్రహించాల్సింది ఏంటి అని అంటే, ఎందుకు నాకు ఈ శోధన వచ్చింది? నేను అవివేకంగా నేను అడుగులు వేయడాన్ని బట్ట, ప్రార్థించకుండా సొంత జ్ఞానాన్ని ఉపయోగించడం బట్ట, లేక నా సొంత ఆలోచనల చేత మాట్లాడడాన్ని బట్ట, నా సొంత ఆలోచనల చేత తీర్మానాలు తీసుకోవడాన్ని బట్ట యెహోవా ఉపదేశమును కానీ ఆయన మార్గమును కానీ ఆయన బోధను కానీ వినకుండా ఒకవేళ ఈ ప్రయత్నం చేస్తుంటే దాన్ని సరి చేసుకోవడానికి సహాయం చేయని ఈ సంవత్సరాంత కోడికలో మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. ఆ 13వ అధ్యాయంలో 4వ వచనం ఉంది. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన. మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత గుర్తొచ్చింది ప్రార్థన. ప్రభువా, ఇన్ని శ్రమలకు కారణం నేను నా ఆలోచన చేత ఐగుప్తుకు పోవడానికి కదా. ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. నేను నిన్ను పంపిస్తున్నాను, నేను నీతో కూడా వస్తానని చెప్పిన దేవుడు కరువులో ఉండడా? ఖచ్చితంగా కరువులో ఉంటాడు. ఎందుకనగా ఆయన చేయి విడువని దేవుడు. దేవునికి స్తోత్రం. చేయి విడిచిపెట్టడు. నీకు కష్టం వచ్చినప్పుడు దూరం అయిపోయి సుఖాలు అనుభవిస్తున్నప్పుడు దగ్గరికి వచ్చే బంధువుల్లాంటి వాడు అసలు కాదు ఆయన. చమురు బాగా ఉన్నప్పుడు బావా తమ్ముడా అన్నయ్య అని నీ దగ్గర పాకెట్ ఖాళీ అయినప్పుడు వాళ్ళ ముఖం చాటేసేవాడు అసలు. దేన స్థితిలో పడున్నా సరే ఆయన తల తన ఒళ్ళో పెట్టుకుని నిన్ను ఆదరించడానికి ఇష్టపడే దేవుడు నా దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అటువంటి ఒంటరి సమయాల్లో నా ప్రభువు నన్ను ఆదరించాడు. యేసు ఆదరణ పరిచయం పెట్టడానికి కారణం ఏంటి? ఆ పేరు పెట్టడానికి కారణం ఏంటంటే, అనేక మార్లు ఆదరణకు కొట్టబడుతున్నప్పుడు ఆయన ఆదరించిన విధానము మాటల్లో వర్ణించలేనిది. అటువంటి గొప్ప దేవుడు స్వయముగా నేను నీకు ఉపదేశము చేస్తాను అని అంటే, ప్రభు నాకంటూ ఐడియా ఒకటి ఉంది అని అన్నావంటే, నాకంట బుద్ధిహీనుడు ఇంకొకడు ఉండడం. నేనే ఉపదేశం చేస్తాను, నీవు నడవవలసిన మార్గాన్ని నీకు తెలియజేసి బోధిస్తాను అని అంటే, నేను గనక ఒకవేళ ఆ ఉపదేశాన్ని పక్కన పెట్టి నా సొంత ఆలోచన కనుక నడిస్తే, నాకంటే బుద్ధిహీనత కలిగిన నరుడు ఒకడు. ఈరోజు ఇంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడు మరలా విశ్వాసులుగా ఉన్నటువంటి వారిని సైతము ఆయన ప్రక్కన పెట్టలేదు. చాలా వివరంగా వారి గురించి తెలియపరిచాడు. ఇదిగో అబ్రహాము విశ్వాసులకు తండ్రి అంటారు, కానీ అబ్రహాము సొంత ఆలోచన చేత నడిపించబడి నష్టపోయి ఏడ్చిన దినాలు కూడా అతని జీవితంలో ఉన్నాయి అని రాయించాడు. ఈ సందర్భాన్ని ప్రియులారా, 2వ సందర్భాన్ని మనము జ్ఞాపకం చేస్తాం. మనం తరచుగా చదివినటువంటి విన్నటువంటి సందేశమే రూతు గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు. రూతు గ్రంథం 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివితే, న్యాయాధిపతులు ఏలు దినములయందు దేశములో కరువు రాగా యోదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారుల వెంట పెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళను. చాలామంది ఈ రోజున పల్లెలు విడిచి సొంతూర్లు విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు వలసకే. ఒకవేళ అక్కడ ఉద్యోగాలు బాగుంటాయని, సంపాదన బాగుంటుందని, అక్కడ ఏదైనా మంచిది ఏదైనా చూసుకోవచ్చు. ఎందుకు ఇక్కడ అంతకాలం ఉన్నా ఈ దినాలు ఎలాగని, మంచిదే, తప్పు ఆలోచన ఏమీ కాదు. కానీ ఇక్కడ చేసినటువంటి పని ఏంటి అంటే, కరువు వచ్చినప్పుడు దేవుని ఎరిగిన ప్రజలుగా ఉండి దేవుడు మమ్మల్ని కాపాడలేడేమో అని భయపడ్డాడు ఎలీమెలెకు. ఎలా వెళ్ళాడంట? నేను క్లుప్తంగానే ముగిస్తాను ఈ సందేశాన్ని. ఎలీమెలెకు ధనవంతుడిగా వెళ్ళాడు. ఆ భార్య చెప్తుంది, నయోమి అంటుంది, నేను సమృద్ధి గాలదానై వెళ్ళి తిని రిక్తురాలుగా తిరిగి నిండుగా వెళ్ళాను, ఏమీ లేని దానిగా వచ్చాను. దేవుని బిడ్డలారా, ఎంత విచారకరం! భిన్నమైనటువంటి ఫలితాలు. ఒకవేళ నువ్వేదైనా ప్రారంభించినప్పుడు దీవెనకరంగా నిండు కొండగా ప్రారంభించేవేమో, ఇప్పుడు ఓటు కొండగా పగిలిపోయిన పాత్రగా అయిపోయేవేమో. కారణం ఏం చెప్తున్నావు?
దేవుని వాక్యం అంటుంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని చేసావా, యెహోవా ఉపదేశంతో ఈ పని చేసావా? ప్రియులరా, మనకు ఆలోచనలు ఎలా ఉంటాయనంటే, మనం ఏదైనా చేసేద్దాం, ఇలా చేసేస్తే బాగుంటుందేమో, అలా చేసేస్తే బాగుంటుందేమో. దేవుడు ఊరికి ఎవరిని శ్రమకు అప్పగించడండి. దేవుడు ఊరికి ఎవరిని శిక్షకు అప్పగించడం, శపితం చేయడం. ఏదో నేర్పించాలని ప్రయత్నిస్తే మనలాంటి వాళ్ళు ఏం చేస్తామంటే, దేవుని యొక్క ఉగ్రతకు అడ్డేళ్తూ ఉంటాం. నేనున్నాను కదా నీకెందుకు? మరి ఇప్పుడు ఇప్పుడు ఎవరికన్నా ఎండ తగులుతుందండి, ఎండ తగులుతుంది కదా అని అడ్డేళ్ళు నుంచున్నాం. ఇప్పుడు ఎండ ఎవరికి తగులుతుంది చెప్పాలి? పక్కింటి వాళ్ళకా? అడ్డెళ్ళ వాళ్ళకి తగిలింది కదా. ఇప్పుడు దేవుడు ఒకరిని ఒక శ్రమల గుండా నడిపించి ఒక పాఠాన్ని నేర్పించి సరిచేయాలని చూస్తున్నాడు. సరిచేయాలని చూసినప్పుడు ఆ సరిచేయబడ్డానికి నీవు అడ్డుపడితే ఆ శ్రమ, ఆ శిక్ష నీ మీద పడదా? ఏమండి దేవుని బిడ్డలారా, ఈరోజు ట్రైనింగ్స్కి పంపిస్తారు, ఆర్మీకి, పోలీస్ ట్రైనింగ్కి పంపిస్తారు. వాళ్ళ పిల్లల మీద ప్రేమ లేక అండి ఇన్ని తెల్లారు 4ంటికి లేపేయాలి, ఇక్కడ వినట్లేదు, అక్కడ చచ్చినట్టు ఏంటాడు అనా? శిక్షణ ఒక ఉత్తీర్ణత సంపాదించి పెడుతుంది. శిక్షణ ఒక ఉన్నతమైన జీవితాన్ని ఇస్తుంది. కానీ ఈ రోజుల్లో చాలామంది ఏంటి అని అంటే, ఏదో మేలు చేద్దాం అనుకుంటారు, కానీ నిలువున నాశనం చేసేస్తున్నారు వాళ్ళని. ప్రియులారా, ఎంత విచారకరం! మనుషుల ఆలోచనలు కూడా ఎలాగైపోయాయి అని అంటే, ఎవరిని ఏది ఎత్తానన్నారంటే ఇంక అంతే. అమ్మా ఎంత బాగుందో ఈ జీవితం అండి. అదేంటండి నాకెవడం ఏంటి, నాకు కన్ను వంకర కాలు వంకర నేను చేసుకోలేను అంటే మానేశారు. ఇంకా వెరీ గుడ్. మండే నువ్వు, ట్యూస్డే నువ్వు, థర్స్డే నువ్వు, చక్కగా ఉంటుంది సమ్మగా. తర్వాత బాధ్యతలు వస్తాయి, అప్పుడు మాత్రం రావి. ఏమండి ఈరోజు ఉన్నారు ఇక్కడ సహోదరిలో కూరలు పంపించము, భోజనాలు పంపించడం చేస్తూ ఉంటారు. భార్య వచ్చి కూడా పిల్లలు కూడా పంపుతారా? ఏమా పంపుతారా? ఈరోజు ఉన్న ప్రేమ చూపించగలరా? తర్వాత అప్పుడు ఒకవేళ అలా కనుక అలా చూసారనుకోండి, సిగ్గులేదా అసలు? ఏంటి మేము ఏమనుకోండి అనరా? ప్రియులారా, ఈ దినాన్ని అనేకులు ఆలోచనలు ఎలాగైపోయానంటే, సొంత ఆలోచనలు బయలుదేరిపోతాయి. దేవుని యొక్క ఆశీర్వాదం ఎందుకు పోద్ది? ఎందుకు దీవెన కాకుండా పోద్ది? ఎందుకు శ్రమగా మారిపోద్ది? నీ ఆలోచన ఆయన ఉపదేశం మేర ఉందా? గ్రహించాలి. నా ఆలోచన దేవుని ఉపదేశం మేర ఉందా? దేవుడు ఎందుకు తర్ఫీదునిస్తాడు? నేను ఇంట్లో ఆ చొంపు తీసి అక్కడ ఎట్టివ్వండి కాదు, కానీ కాలేజీకి వెళ్ళిన తర్వాత 40 బాత్రూలు ఇచ్చారు కడగమని. వాట్ అన్నాను అనుకోండి, ఇది నా స్థితి వేరే ఉండేదేమో. దేవునికి లోబడి ఇది నాకు అప్పగించబడిన పని, అదే ఉంచారు అనుకోకండి. నెక్స్ట్ మంత్ మళ్ళీ మార్చేస్తారు. 2 సంవత్సరాల తరఫీదులు 24 నెలల్లో 24 జాబ్స్ అందులో చేయాలి. స్టాఫ్ సర్వింగ్ అని ఉంటుంది. సార్లు వచ్చి కూర్చుంటే వాళ్ళకి భోజనం వడ్డించాలి నిలబడి. వాళ్ళు తిన్న తర్వాత ప్లేట్స్ అన్ని క్లీన్ చేసి తర్వాత క్లాసెస్కి అటెండ్ అవ్వాలి. ఎక్కడ మనం తోపే ఇంట్లో కింగే. కానీ నీకు ఒక పనిని దేవుడు అప్పగించి ఒక బాధ్యత అప్పగించి నేర్పించినప్పుడు దానికి చాలామంది అడ్డుపోతారండి. బాబు మీరు చేసుకుంటున్నారు, దేవుడు నేర్పించడానికి వచ్చి అడ్డాడతాకి నీకేంటి ధైర్యం అసలు? ప్రియులారా, దినాన్న అలాగున నడిపించి, అందుకే దేవుని వాక్యం అంటది, పక్షిరాజు తన గూడు రేపి పిల్లల్ని రెక్కల మీద మోసుకుని వెళ్ళి అల్లాడించి విడిచిపెట్టి ఆ ఎగరడం నేర్పించినట్టుగా నేను నా ప్రజలకు నేర్పించినట్టు కొంతమంది ఎగరనవరు. ఒకవేళ అమ్మాయిలు అనుకోండి, ఇల్లు తుడు అంది అనుకోండి, వెనక నుంచి తండ్రి ఎటి ఒగ్గాన కూతుర్ని నువ్వు చేయి అంటాడు. ఆ సీపరెట్ కూడా రాదు ఆవిడికి. అక్కడికి వెళ్ళిన తర్వాత నీ బాబు నీ అమ్మ అని వాళ్ళు తిడతా ఉంటారు అండి. అనరా? అంటే తిట్టులో కనబడినా మీ అమ్మ ఏం నేర్పించింది అనరా? మీ బాబు ఏం నేర్పించింది అనరా? ఈరోజు ఆడపిల్లలే కదా, మగపిల్లలు 20 ఏళ్ళు వచ్చిన ఆడికి కనీసం బాధ్యత ఉంటుందండి. సేవ్ చేయడం అనేది అర్థమవుతుందా? ఎంత ఇస్తున్నావు, ఎంత ఖర్చు పెడుతున్నా ఆలోచనలు ఉన్నాయా? అబ్బే ఏం లేదు. నాకు 10 ఏళ్ళు కావాలి, 5 ఏళ్ళు కావాలి, నాకు ఈ బండి కావాలి, నేను ఎలా ఉండాలి, ఎంత ఉన్నాడు ఇంత ఫోన్ కావాలి. బాల్య దినముల నుండి దేవుని యొక్క శిక్షలోనూ క్రమశిక్షణ లేకపోతే
ఆధ్యాత్మిక జీవితం ఎలా నడిపించబడుతుంది? ఈ రోజున అలా ముదిరిపోయిన తర్వాత అంటారు, మా వాడు మాట వినట్లేదండి, పలానాది కావాలని కూర్చున్నాడండి, అందుకనండి మాకు ఈ బాధలండి. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను నడిపించినప్పుడు ఆయన నడిపించినట్టుగా నువ్వు నడవగలిగితే, ఆయన ఉపదేశానికి లోబడితే, ఆయన బోధకు చెవి ఎగ్గితే, తర్వాత ఆశీర్వాదకరమైన ఫలాలు దేవుడు నీ జీవితానికి అనుమతిస్తాడు. ఇక్కడ బాగుంది ఆయన అనుకున్నావా? 38 ఏళ్ళ నుంచి ఒకడు అక్కడే కూర్చుని ఉన్నాడంట. ఆడికి ఎండ తగలకూడదు, బాధ ఎదుర్కోకూడదు, కానీ స్వస్థత కోసం వెళ్ళాడు. అక్కడ పని లేక వెళ్ళా. ఎక్కడికి దేనికి వెళ్ళాడు? బెతస్తా కోనేటికి స్వస్థత పొందాలని వెళ్ళాడు. కానీ ఏం చెప్తున్నాడు? అయ్యా నేను దిగే లోపల ఎవరో వచ్చి దిగేస్తున్నారయ్యా. ఎంత కాలం ఉన్నా ఆశీర్వాదం నీ కళ్ళ ముందు ఉంటుంది, నీ పక్కనోడు వచ్చి ఆశీర్వదించబడి వెళ్ళిపోతాడు. సంఘస్థులారు జాగ్రత్త వినాలి మాటలు. వెనక రక్షణ పొందినవాడు, వెనక విధేయుడైన వాడు, వెనక ఉపదేశాన్ని తీసుకున్నవాడు, వెనక ప్రార్థన చేసినవాడు దీవించబడతాడు, గంతులు వేసుకుంటూ వెళ్ళిపోతాడు. నీ బతుకు మాత్రం అక్కడే కూర్చుని నాకు ఎప్పుడు వస్తుందో అని చూడడమే. మన దేవుడు కనికరంగాల దేవుడు కనుక 35 ఎన్నో దినాల నుంచి అక్కడ ఉన్నాడని ఎరిగి అక్కడికి వెళ్ళి అడిగాడంట. అంటే ఈ ఆఖరిలో ఇలాంటి మాట వస్తుంది మన దగ్గరికి. అంటే అమ్మ స్వస్థత పొందాలని వచ్చావు కదా, పొందుతావా? ఎప్పుడు? ఇయర్ ఎండింగ్లో, నూతన సంవత్సరంలో ప్రవేశించబడి ఆఖరి కోడికలో దేవుడు ఏమడుగుతున్నాడు? స్వస్థత పొందగోరుచున్నావా? ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? సాకులు చెప్తున్నాడు. నాకు స్వస్థత పొందాలని వచ్చాను, అందుకే వచ్చాను. కానీ నేను దిగేలోపు ప్రియులారా, నేను దిగేలోపు ఎవడో ఒకడు వచ్చేస్తున్నాడంట, దిగేస్తున్నాడంట. స్వస్థత పొందేసి స్వస్థత పొందాలని ఆశించినప్పుడు ఆయన ఆజ్ఞాపించాడు. అక్కడ ఎదురు చూడు. ఇప్పుడు ఇదే కోనేరు, అక్కడ నుంచుని ఉన్నాను. నీళ్ళు కదిలించే సమయానికి నేను దిగాలి. సరిగ్గా ఎండ వచ్చేసింది. ఎండ వచ్చినప్పుడు నేను ఇప్పుడు ఏం చేయాలి? ఎండ తగులుతుందని నీడ పట్టునున్నాను అనుకో, ఎండ తగిలినా పర్లేదు, స్వస్థత పొంది వెళ్ళిపోదామని అక్కడ ఒకడు కూర్చుని ఉన్నాడు. నీళ్ళు కదలగానే దిగేసాడు, స్వస్థత వచ్చింది, వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాకు ఎండ తగలకూడదు అన్నాను, స్వస్థత రావాలని ఎక్కడవుతుంది? చాలామందికి ఆశీర్వాదాలు కావాలి కానీ ఏమండి అస్సలు శ్రమ కలగకూడదు, అస్సలు నొప్పి రాకూడదండి. దేవుని సన్నిధిలో కన్నీళ్ళు కాచి గోచాడి ప్రార్థన చేయలేరు, వేదన పరుచుకోలేరు. వాక్యం అంటది మీ సంతోషాన్ని దుఃఖానికి మార్చుకోండి అని. అంటే అబ్బే అంత నీట్గా ఉండాలి మాకు. ప్రియులరా, విశ్వాసము నిరీక్షణతో కూడిందే. ఆయన మీద ఆధారపడిన ప్రయాణం ఉండాల్సిన అబ్రహాం జీవితంలో ప్రార్థన చేసి ప్రారంభించబడినప్పుడు దీవెనకరంగా నడిపించబడ్డాడు. మనార్కులు ఎదుర్కొన్నారండి, మొండోళ్ళు ఎదుర్కొన్నారు, కానీ ఎవరు అబ్రహాం టచ్ చేయలేకపోయారు. కానీ ప్రార్థన లేకుండా ఓ ప్రాంతానికి వెళ్ళగానే టిక్మని తీసుకెళ్ళిపోయాడు. రెండో సందర్భాన్ని చూస్తే ఎలిమెలెకు సొంత ఆలోచన ఇది. ఎందుకండి అలా చెప్పగలరు మీరు సొంత ఆలోచన అంటే? ఆ ఊళ్ళో వారు ఎక్కడికి వెళ్ళా. నయోమి తిరిగి వచ్చినప్పుడు అన్నారు, ఇదిగో ఆ నయోమి అదిగో అంటే ఏమంటుంది? నన్ను నయోమి అనక మారా అంటే ఈ ఇంట్లోంచి వెళ్ళిపోయిన మళ్ళీ వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఆ ఇంట్లో ఎదురింట్లో అలాగే ఉన్నారు అండి. కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు అలాగే ఉన్నారు. ఆ బండి ఆపగానే అడుగుతున్నారు, మన నయోమి వచ్చింది చూడండి ఎలా అయిపోయిందో, బాప ఆడిపోయింది, రంగు తగ్గిపోయింది, జుట్టు ఊడిపోయింది అని ఇలాగ చెప్పుకుంటున్నారు ఆవిడ కోసం. అప్పుడు అంటుంది, నన్ను నయోమి అనొద్దు, దేవుడు నాకు సర్వశక్తి, నాకు బాగా దేవుడు వెళ్ళమన్నాడా? కరువు వచ్చిందమ్మా, నేను పెంచలేను, ఇంకా నా వల్ల కాదు, నేను పోషించలేని దేవుడిని, కనుక నువ్వు వెళ్ళు, నీ తత్తంగా అన్నాడా? దేవుని బిడ్డలారా, ఈ రోజున అనేకులు వారి స్వంత అభిప్రాయాలను కలిగి దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నారు. వాక్యం అంటుంది ఈ చివరాఖరి ఆదివారంలో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, నీ సొంత ఆలోచన బట్టి నడిపించబడక యెహోవా అధికారానికి నువ్వు లోబడాలి. ఏంటి ఆయన అధికారం? లోబడినప్పుడు ఆయన అధికారం, ఆయన మాటకి నీవు అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, నీకు ఉపదేశము చేసేదను, నీకు ఉపదేశము చేసేదను, నీకు ఆలోచన చెప్పి నేను నడిపిస్తాను. ఈ రాత్రి ఎంత గొప్ప మాట దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మూడో సందర్భాన్ని మనం చూస్తే సొంత ఆలోచన చేసి నష్టపోయినటువంటి మరొక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయము 9వ వచనం.
దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చాను. సౌలు జీవితంలో జరిగిన సందర్భము. ప్రవక్త అయిన సమూయేలు అన్నాడు, నీవు ప్రజలందరినీ ఒక చోటుకు తీసుకొని వస్తే నేను అక్కడికి వచ్చి దేవునికి సమాధాన బలు దహన బలు అర్పిస్తాను, నీ పేరట నిన్ను దేవుడు అంగీకరిస్తాడు, జాగ్రత్త అని చెప్పి పంపించాడు. సమూయేలు రావడం ఆలస్యమైందంట. వెంటనే ఏం చేశాడు అని అంటే, దేవుని బిడ్డలారా ఆ బలులను తీసుకురండి, మనకు తెలని ప్రార్థన మనకు తెలందా? దేవుని బిడ్డలారా, దేవుడు విశ్వాస జీవితాన్ని అందరికీ ఇచ్చాడు, ప్రార్థన చేయడం అందరికీ ఇచ్చాడు. కానీ యాజకత్వపు బాధ్యత ప్రత్యేకంగా కొంతమంది మీద ఉంచాడు. ఈ బాధ్యత మనకి తెలిసి ఉండొచ్చు ఎలా నడిపించాలో. ఇది నన్ను కార్యక్రమాలు నడిపించడం అందరికీ వస్తుంది. నాకు తెలిసిన టీచర్స్ చాలామంది వాక్యాలు బోధిస్తున్నారు. ఎందుకంటే అక్కడ బోధించడం వాళ్ళకి అలవాటు. వాక్యాన్ని కూడా అలాగ పాఠంలో చదివి చక్కగా బోధిస్తున్నారు. ఇంకా చక్కగా కూడా వివరిస్తారు. ఇంకా సేవకుడు వివరించినట్టుగా ఇంకా బాగా వివరిస్తారు. కానీ ఆత్మల రక్షణార్థం వరకు ఉన్న బాధ్యత ఎంతవరకు ఉంటుంది అని అంటే సేవకునికి ఉన్నంత కనబడదు. కారణం ఏంటనంటే వారు ఒక బోధ విషయమై వారు తర్ఫీదు పొందుతున్నారు, నేర్చుకుంటున్నారు, బోధిస్తున్నారు. కానీ సేవకుల మీద దేవుడు పెట్టిన బాధ్యత వేరు. వారి జీవితాన్ని పణంగా పెట్టి నడిపిస్తాడు. ఈ సమయాలకు కూడా దేవుడు అటువంటి బాధ్యతనిచ్చి నడిపించమని ప్రకటించినప్పుడు ఆ బరువుతో బాధ్యత నడిపించబడుతున్నాడు. ఎక్కడో ధనవంతుడి కుమారుడు వచ్చి 3వ ఏట మందిరంలో ఉండి అక్కడే పెరిగాడు, అక్కడే బ్రతికాడు, అక్కడే చనిపోయాడు. ఆ ప్రజల కోసం అంకితం అయిపోయాడు. అటువంటి సమయాలు వస్తాను ఉండేయనంటే ఈ రాజు ఉన్న అధికారంతో ఏం చేశాడనంటే మనం చేద్దాం తిండి అన్నాడు. ప్రియులారా, ఎప్పుడైతే ఆ బలి అర్పించాడో అప్పుడు వచ్చాడు సమూయేలు. వచ్చి సమూయేలు మాట్లాడుతున్నాడు, నీవు చేసిన పని ఏమిటి అని అడిగాడు. అప్పుడు సౌలు ఏమంటున్నాడు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోటయు, ఫిలిష్తీయులు మిక్మషులో కూడి ఉండుటయు నేను చూచి, ఇంకను యెహోవాను శాంతి పరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించి తిననెను. అందుకు సమూయేలు, నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యం ఇశ్రాయేలు మీద నుండి సదాకాలము స్థిరపరుచుటకు యెహోవా తలచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలువదు. ఒక్కటే చిన్న కారణం. దేవుడు ఒక స్థిరపరచాలని ఒక ఆలోచన తీసుకున్నాడంట. ఈరోజు అనేకులు దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను త్రుటిలో పోగొట్టేసుకుంటున్నారు. నిన్ను అందలం ఎక్కించడం దేవునికి తెలుసు, అదా పాతాల్లో పాడేయడం కూడా దేవునికి తెలుసు. తెలీదా అండ్ నా నాలెడ్జ్తో నా మాటలతో నా టాక్టిక్స్తో దేవుని అనుకుంటున్నావా? జాగ్రత్త. అనేకులు అయిపోయారు. చాలామంది హిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఎక్కడో కనబడతలేదు ఇప్పుడు. కారణం ఏంటి అని అంటే నిన్నెక్కడో ఉన్న వ్యక్తిని దేవుడు ప్రేమించి తీసుకొని వచ్చాడు, ఒక స్థాయిని ఇచ్చాడు. ఎంత స్థాయి ఇచ్చాడు? ఈ రోజున నేను సేవలో కనుక లేకపోతే నా వ్యక్తిగత జీవితం వల్ల నాకు కూడా ఉపయోగం ఉండదు. అంటే నన్ను పట్టించుకునేవాడు కాదు కదా, ప్రేమించేవాడు కాదు కదా, లెక్క చేసేవాడు ఎవరు కనబడరు. ఒకవేళ వ్యక్తిగా ఎజ్రా అనేవాళ్ళు ఉండొచ్చు, ఎందుకంటే స్వప్రాంతంలో ఉన్నాం కనుక. కానీ ఎక్కడికి వెళ్ళినా దేవుని వెళ్ళారా, దేవుడి ద్వారా పొందే ఘనత, ఆయన ఇచ్చినటువంటి ఆధిక్యత అది వెలకట్ట లేనిది. నేను అనుకుంటాను ఆ గాడిదపై ప్రభువు కూర్చున్నప్పుడు అది కింద నడవకుండా వస్త్రాలు పరిచినట్టుగా ఈ సేవకుడు వెళ్తున్నప్పుడు దేవుని పరిచారకులు చేసే పరిచర్య మహామండోళ్ళు కంటి సైగుతో భర్తను అలా కంట్రోల్లో పెట్టేవాళ్ళు అలా నించుని ఆహారాన్ని నొడ్డెత్తారు చూసారా. ఆ భర్త అంటాడు, అయ్యగారు ఏంటండి మా ఆవిడ చవలపిల్ల అయిపోయింది అన్నాడు ఒక ఆయన. నేను అన్నాను, మా సహోదరి చవలపిల్ల కాదా? బాబు తోడేలండి, నక్కండి, గుంట నక్క అన్నాడు. ఏమండి
ఆ మేసి ఎత్తులకి పై ఎత్తు నేను నా వల్ల కాదండి అయ్యగారు, కానీ ఏంటో మీరు ఉన్నప్పుడు ఆ శాతం. దేవుని బిడ్డలారా, ఇది మన ముఖాన్ని చూసి వచ్చింది. ఇప్పుడు దేవుడు నీకు ఆ స్థాయి ఇచ్చిన తర్వాత నీ సొంత ఆలోచన చెప్పిన ఏదైనా చేసావా? అప్పుడు ఏమంటాడు? నిన్ను స్థిరపరచాలనుకున్నాను అబ్బాయి, అసలు ఎవరికీ లేని ఆధిక్యత నీకు ఇచ్చి నిన్ను నిలబెడదాం అనుకున్నాను, కానీ నేను ఆ నిర్ణయాన్ని తీసేస్తున్నాను. సౌలు జీవితంలో అదే జరిగింది. సౌలు ప్రారంభాల్లో ఏం మాట్లాడుతున్నాడు? నేను ఎన్నికలేని వాడనే, నేను కనిష్ఠుడినే, నా గోత్రం కూడా చాలా ఘనమైంది కాదే, ఎందుకు పనికిరానునే, అటువంటిది నన్ను దేవుడు అనుకున్నాడు. అవును, నిన్నే ఎన్నుకున్నాడు దేవుడు. నీ ప్రవర్తన నచ్చి ఎన్నుకున్నాడు, నిన్ను సింహాసనం మీద ఎక్కించాడు, ఒక ఉన్నతమైన స్థితి ఇచ్చాడు. కానీ నీ సొంత ఆలోచనలు, పనికిరాని ఆలోచనలు పెట్టి దేవుడిచ్చిన ఆధిక్యతను కోల్పోయే ప్రమాదం జాగ్రత్త వాక్యము హెచ్చరిస్తూ ఉంది. ఈరోజు చాలామంది నాకేంటి, నేను ఈ స్టేజ్కి వచ్చేసాను కాబట్టి ఇంక నేను కదలను అనుకుంటున్నారేమో. ఎక్కిచ్చిన దేవుడు కింద పాడాడు, పెద్ద సంగతి ఏమి? దానికి సౌలు జీవితమే ఒక నిదర్శనం. రాజు అయిపోయాడండి. ఆయన మాటకి అద్దు లేదు, అడ్డెట్టే వాళ్ళు లేరు. ఎందుకనంటే ఆయన అధికారం కింద మిగతా వాళ్ళందరూ నడాలి. అటువంటి రాజే ఒక చిన్న పని చేసినందుకు ప్రవక్త వచ్చి అన్నాడు, నీవు అవివేకపు పని చేసేటివి. అవివేకపు పని ఎందుకు చేసావు? నీ ఆలోచన ఎట్టుకున్నావు, జనులు వచ్చి నీ మీద పడితే నిన్ను నిలబెట్టి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టిన దేవుడు నిన్ను ఆ జనుల యొక్క శ్రమ నుండి ఆపలేడా? ఖచ్చితంగా. కానీ అవివేకం ఏం చేద్ది అని అంటే మనం ఏదో చేసి మడత ఎట్టేసేద్దాం అనిపిస్తుంది. ఈరోజు చాలామంది మనుషులు కలుపుకోవడానికి లేనిపోని మడతలు ఎట్టుకుంటూ ఉంటారు. కానీ ఒకరోజు ఆ మడతలన్నీ తెరుస్తాయి, నువ్వెంత హీనమైన స్థితికి ఉన్నావో అర్థమైపోద్ది. అప్పుడు గౌరవించబడాల్సింది పోయి అసహించబడతావు. ఈరోజు అనేకుల యొక్క జీవితాలు ఎలా ఉంటున్నాయి? అవివేకపు ఆలోచనలండి. మనతోనే ఒక కుటుంబం ఉండేటువంటిది, భోజనం శుభ్రంగా చేసి చక్కగా సాకి వాళ్ళు అంతా బయటకు వెళ్ళి, బావా కొన్ని టీ నీళ్ళు ఎత్తావా అంటే వాళ్ళనుకున్న ఫాస్ట్గా టీ కూడా వెళ్ళదు అంటే, లేదు బావా మేమెవ్వరం టీలు తాగం, కానీ ఆ వ్యక్తి కోసం ప్రత్యేకంగా టీ పెట్టించేవాళ్ళం. ఒరే బాబు ఆలోచన ఎందుకు, పెద్ద వయసు ఇలా ఇబ్బంది పట్టకూడదు, మనం మళ్ళీ ఈ వయసులో టీ తాగలేదు బాధపడకూడదని వాళ్ళ కోసం ప్రత్యేకంగా పెడితే మళ్ళీ ఇంకోళ్ళ దగ్గరికి ఏంటి, ఒక్క టీ కోసం ఉన్న స్థితినంతా అబద్ధాలతో మార్చేసుకుంటారు కొంతమంది. నోటికి రుచి కలిగిన ఏదైనా తినడం కొరకు మేమేం తినలేదండి, అసలు మేము ఎంత దరిద్ర స్థితి అనుభవిస్తున్నామో తెలుసా అని ఇలాంటి మాటలు చెప్తే దేవుడు ఏమంటాడు, అరే నీ కడుపు నిండా పెడితే నీ మాటలు బట్టి నిజంగా దూరం చేస్తే నీకు అర్థం అవుద్ది అంటాడు. అప్పుడు కనుక తెలదు చాలామందికి. ప్రియులారు, ఇలాంటి అనుభవాలు ఎన్నో చూసాము. మళ్ళీ ఒక లెక్క కాదండి, మనం హోటల్కి వెళ్ళి ప్లేట్ ఇడ్లీ ఉండంటే ఎన్ని కావాలంటే తినంటాడా, ప్లేట్ ఎడతాడా? కానీ ఇక్కడ ప్లేట్ ఉండదండి, అర్థమవుతుందా? ప్లేట్ లెక్క కాదు, ఆకలి అయితే తినాలి, శుభ్రంగా తినాలి, బాగా దేవుళ్ళు ఎదగాలి, బలం పొందుకోవాలి. ఎవరన్నా రూల్స్ పెట్టారా? నీకు 3 ఇడ్లీ. మ్యూజిక్ క్లాస్ పెట్టినప్పుడు టిఫిన్ 11ంటికి వచ్చి అడిగితే ఇంత బేసిన్ ఇట్టారు నా ముందు. బేసిన్ అంటే బజ్జీలు, అమ్మ ఇన్ని వండుకుంటారంటే పిల్లలు అడుగుతున్నారండి అన్న. ఏమండి, నేను ముందుగానే నెలకు సరిపడే సరుకులు వేయితే 10 రోజుల్లో నైపుణ్యం మళ్ళీ వేయించాం. సమృద్ధి దేవుడు ఇచ్చిన తర్వాత లేదంటే అన్నారు అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు, అరే తిన్నాకాడికి పేకల దాకా తిని ఏమి లేదన్నామంటే నేనేం చేయాలి? ఇప్పుడు చాలామంది అవివేక పనులు, దేవుడు సమృద్ధినిస్తే ఆరోగ్యం ఇస్తాడు, అవివేకంగా మాట్లాడతారు. ఇవాళ అసలు బాగాలేదని పాస్టర్ గారు అందుకే ప్రార్థన రాలేదు. నీ అవివేకపు మాటలతో వచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నావు. ఇప్పుడు చెప్పండి, 52 వారాల్లో ఎన్నిసార్లు ఇలాంటి అవివేకపు మాటలు చెప్పి దేవుని సన్నిధిని, దేవుని ఆశీర్వాదం దూరం చేసుకున్నాం? ఏమండి, అసలు కొంతమంది మాటలు వింటేనండి, అయ్యి బాబు మనకు కూడా బాధే చేద్దండి, అడుగు తీసి అడుగేలేపోనండి అంటే. ఈ మాట ఎక్కడి నుంచి చెప్తారు? మళ్ళా సెంటర్లో కొట్టు దగ్గర ఉండి చెప్తారు. మరి అడుగు లేకుండా ఎవడన్నా మోసుకొచ్చాడు నిన్ను అంటే వీల్ చైర్లు వచ్చావంటే కాదు, సగ్గా నడిచి వచ్చి అప్పుడు చెప్తారు. కంక్లూజన్ ఏంటంటే ఇప్పుడే ఇలాగ అడుగులు వేసుకుంటా. దేవుడు ఏమంటాడు, ఎంత అవివేకంగా ఉన్నది పెట్టమ్మా బాబా, నడవడానికి నీకు ఓపిక ఇచ్చి నడిపిస్తుంటే అడుగు తీసి అడుగేలేపోని అన్నామంటే ఎంత అవివేకపు మాట అది. కేవలం దేవుని ఉపదేశం దగ్గరికి వచ్చేటప్పటికి అడ్లన్నీ వస్తాయండి.
ఈ ఆటంకాలన్నీ వస్తాయి. దేవుని బిడ్డలారా, ఎలీషా గారు వాక్యం ప్రకటించేవారు. ఓ రోజు విపరీతమైన ఫీవర్ ఉంది మా నాన్నగారికి. కింద ఉంటే వచ్చాడు ఆయన, ఏంటి పీటరు అంటే జ్వరం అన్నాడు. వచ్చి మందిరంలో పడుకోను. మేము చూసాం కల్లారా. ఆ చివరి గోడ పక్కన అడ్డుగా పడుకొని వాక్యం ఉంటే ఎక్కడ పడుకుద్ది, అలా లేచి అలా కూర్చుని ప్రార్థన అయ్యేసరికి సంపూర్ణ స్వస్థత. ఎన్నో అనుభవాలండి. దేవుని బిడ్డలారా, దేవుడిని ఆర్థికపరమైనటువంటి ఆటంకాలలో నీవు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఆశీర్వాదకరమైన ద్వారాలు తెరిచేలా ఉండాలి తప్ప ఆయన నీ అవివేక పని చూసి నీ ఆశీర్వాద మార్గాలు మూసే పని ఎట్టి పరిస్థితుల్లో చేయడానికి వీలు లేదు. ఈ దినాన్ని మనం ఏం చేస్తున్నామని అంటే లేమిని దారిద్ర్యాన్ని ఆహ్వానిస్తున్నాము. రా పర్లేదు, దాన్ని గుర్తించడం కానీ దాన్ని పక్కనెట్టడం కానీ లేదు. దేవుని బిడ్డలారా, తప్పిపోయిన కుమారుని యొక్క చరిత్ర కూడా మనం చూస్తాం. ఎవరిచ్చారు ఆలోచన? తండ్రి చెప్పాడా, రే నువ్వు వెళ్ళి వ్యాపారం చేసి నేను 100 ఇచ్చాను నువ్వు 200 చేయి అన్నాడా? వాడు సొంత ఆలోచనతో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేశాడు, ఆస్తి మొత్తం పోగొట్టుకున్నాడు. ఎక్కడ సొంత ఆలోచన ఉందో అక్కడ నష్టమే కలుగుతుంది. ఒక్క దినాన్ని గుర్తొచ్చింది తండ్రి చేతులకు అప్పగించబడాలని. మీరు ఆ వచనాలు చదవగలిగితే అక్కడ రాయబడుతుంది, నేను దేవునికి తండ్రికి పరలోకమునకు విరోధంగా పాపము చేసి తిని. తండ్రి హాస్పిటల్కి పరలోకానికి విరోధం ఏంటి? దాని ఆంతర్యం ఏంటి అని అంటే, నేను నా తండ్రి అయిన దేవుని ఉపదేశాన్ని ప్రక్కనెట్టి ఆయన నాకు ఆజ్ఞాపించినటువంటి బోధను త్రోసివేసి నా సొంత ఆలోచనతో నేను వెళ్ళిపోవడానికి ప్రయత్నించాను. పాత పాట ఉంటుంది, మార్గము చూపము ఇంటికి అని చక్కని పాట ఉంటుంది. ధనమే సర్వం బనుచు సుఖమే స్వర్గం బనుచు తండ్రిని వీడితే ధరణీభోగములెల్లా బ్రతుకు ధ్వంసము చేయ దేవానిని చేరితిని దేహి అని అడిగి తిని. అప్పుడు పరలోకపు తండ్రి ఏం చేస్తున్నాడంటే, నువ్వు తెలుసుకోవడమే నాకు కావాలి, ఆస్తి ఇంపార్టెన్స్ కదా, పోగొట్టావు సరే మరలా వచ్చి సంతోషంలో ఈ సంవత్సరాంతపు కూడికలో నా సొంత ఆలోచన ద్వారా నేను నష్టపోయినటువంటి వాటిని నేను గుర్తించి గ్రహించి అయ్యా నీ పాదాల దగ్గరకు వస్తాను, నీ ఉపదేశాన్ని వింటాను, నీకు లోబడతాను అని అంటే పరమ తండ్రి ప్రేమతో మరలా నిన్ను చేర్చుకుంటాడు. మనుషులైతే ఈడు ఎలాంటోడు ఈమె ఎలాంటిది అని శంకిస్తారు, కానీ తండ్రి నీకున్న మురికి వాసన చూసేవాడు కాదు, నీ వస్త్రాలను చూసేవాడు కాదు, నీ దగ్గర ఉన్న దుర్గంధాన్ని చూసేవాడు కాదు. పరుగుత్తుకుని వచ్చాడంట, మెడ మీద పడి కౌగులించుకున్నాడంట, ముద్దు పెట్టుకున్నాడంట. వెంటనే పని వారికి ఆజ్ఞాపించాడు, ఈయన కుమారుడు తప్పిపోయి దొరికాడు, చనిపోయి బ్రతికాడు, ఇతను తీసుకుని వెళ్ళి అతనికి శుభ్రపరచండి, అతనికి నూతన వస్త్రాలు తొడిగించండి, బంగారు పొంగరాన్ని పెట్టండి, చెప్పులు తొడిగించండి, మనమందరం విందు చేసుకుందాము. కొవ్విని ఎద్దుని వధించారు, సంబరాలు చేస్తున్నారు. ఈరోజు దేవుడు నిన్ను బట్టి సంఘములో, నిన్ను బట్టి సహవాసంలో, నిన్ను బట్టి ఆ దైవికమైన కుటుంబంలో సంతోషం కావాలని ఆశిస్తూ ఉన్నాడు. అంతేగాని ఆయన ఉపదేశాన్ని పక్కన పాడేసి నీ సొంత ఆలోచనతో నేను నష్టపోతాను అని అంటే, ఉపదేశమును బోధించే దేవుడు, ఆలోచన చెప్పి నడిపించే దేవుడు. దేవుని బిడ్డలారా, సొంత ఆలోచన చేసిన ఏ పని దీవెన తీసుకొని రాలేదు, ఆశీర్వాదాన్ని ఇవ్వలేదు. ఈ రోజున మన యొక్క జీవితాల్లో అటువంటి ఆశీర్వాదాన్ని కోల్పోయేటువంటి స్థితికి అప్పగించబడుతున్నాం. దేవుని వాక్యం అంటుంది, నేను నీకు ఉపదేశము చేస్తాను, నీవు నడువవలసిన మార్గమును బోధిస్తాను. మనం ప్రతి దినము కూడా ఈ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలయ్యా, నీ మార్గాన్ని నాకు బోధించు, నీ ఉపదేశాన్ని నాకు తెలియచేయి, నీ ఆలోచన చెప్పున నడిచేటువంటి ఆ భాగ్యాన్ని నాకు కలుగు చేయి. ఎన్నో అది సేవా కార్యక్రమాలు అవనివ్వండి, పరిచర్యకు సంబంధించింది అవనివ్వండి, లేకపోతే ఇతరులతో మాట్లాడేది అవనివ్వండి. ప్రియులరా, దేవుడు మనకి జ్ఞానాన్ని ఇస్తాడు. సేవకునిగా ఉండి మాటలు అనుభవపూర్వకంగా చెబుతూ ఉన్నాను. ఎవరినైనా కలవడానికి వెళ్ళే సమయంలో ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. ప్రభువా, నేను పలానా కుటుంబాన్ని దర్శించబోతున్నానయ్యా, నువ్వు నాతో కూడా వచ్చి అక్కడ ఏం మాట్లాడాలో తెలియపరిచాయని ప్రార్థన చేసుకుని వెళితే ఆ కుటుంబం నాకు అవసరమైనటువంటి
సలహా లేకపోతే ఆ కుటుంబానికి అవసరమైనటువంటి మాట ప్రభు మన ద్వారా పలికించి ఆ మాట దీవెనకరంగా జరిగించిన సందర్భాలు ఉన్నాయి. మనకు తెలిసిందే కదా, ఆ కుటుంబం మనకి పరిచయం అయిందే కదా అని ఏమీ లేకుండా ఎగరేసుకుంటూ వెళ్తే అక్కడికి వెళ్ళి వాళ్ళ మాటలు వాళ్ళ సందర్భాన్ని చూచి మానసికంగా బాధించబడి ఎన్నో రోజులు బాధతో గడిపిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు దేవదేవుడు ఏం చెప్తాడో తెలుసా? నేను నీకేం చెప్పాను, నా ఉపదేశ ప్రకారం వెళ్ళమంటే నీ సొంత పెత్తనాలు ఏంటి ఏమండి? ఒకవేళ దేవుడు నువ్వు అక్కడికి వెళ్ళడం ఆయనకు అనుమతించలేదు అనుకోండి, నీ రూట్ మార్చేస్తాడు ఆయన. వెళ్ళనివాడు ఆ పని కొనసాగించినవాడు. మనం చెప్తాం బ్రదర్ వాళ్ళు వద్దాం అనుకున్నాను మీ దగ్గరికి కానీ అవ్వలేదండి అంటావు. దేవుడు అనుమతించకపోతే పని నాడు. కానీ నేను ఏ దేవునికి చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయానా అక్కడికి వెళ్ళి బాధపడి రావాల్సిందే, ఏదో ఒక మాట పడాల్సిందే. దేవుని సేవకునిగా దేవుని కుటుంబముగా నీవు ఉపదేశం చేయడానికి వెళ్ళినప్పుడు మాటలు పడేలా దేవుడు నిన్ను అప్పగించడు. కానీ నీ సొంత ఆలోచన ఉంటుంది చూసావా? దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరంలో దేవుడు చాలా పాఠాలు నేర్పించాడు. సొంతగా ఆలోచన చేసి సొంత పెత్తనాలు చేసి ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే వాళ్ళకి సర్ప్రైజ్డ్గా ఉంటుంది, వాళ్ళకి బాగుంటుంది అని చెప్పిన విషయాలు అన్నీ చాలా ఒరే బుద్ధులేనోడా నీకు నేను నడిపెత్తంటే నీ పెత్తనాలు ఏంటని దేవుడు స్వయంగా గద్దించిన అనుభవాలు చాలా ఉన్నాయండి. కనుక దేవుని కృప ఉంటే వచ్చే సంవత్సరాలు అన్నిటికి కత్తెరి వేసి నడిపించబడాలి. మనం అనుకుంటాం ఇలా చేస్తే వాళ్ళు ఆనందపడిపోతారేమో, ఇలా చేస్తే వాళ్ళు సంతోషపడిపోతారేమో, ఈ కార్యం ద్వారా వాళ్ళు మెచ్చుకుంటారేమో. నో, దేవుని ఉపదేశం కాకుండా ఏ ఆలోచన చేసినా అది నీకు నష్టాన్నే, సొంత పెత్తనాలన్నీ నీకు నష్టాన్నే కలుగజేస్తాయి. కనుక నా ఆలోచన ప్రక్కనెడతాను ప్రభువా, నీ ఉపదేశమును నీ బోధను నేను చెవియొగ్గి నడుచుకుంటాను ప్రభువా అని నీవు అప్పగించబడితే ఆయన ఉపదేశ క్రమం చెప్పున మనము నడుచుకునే భాగ్యాన్ని దేవదేవుడు మనకి ఇస్తాడు. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించబోయే ముందే మనము కలిగినటువంటి ప్రతి అవిధేయత, ప్రతి శోధన, ప్రతి నష్టము ప్రభు సన్నిధిలో మనము ఎక్కడితో పులుస్టా పెట్టడానికి మన ప్రయత్నము ప్రార్థన అయి ఉండాలి. ప్రభువా ఎన్నో చూశాను నాయన, ఇక నుండి నన్ను సాఫీగా నడిపించు ప్రభువా. మనం ఆలోచన చేస్తే ప్రియులారా, దేవుడు తగిన మార్గాన్ని మనకి తెలియపరుస్తాడు. ఆర్థికంగా వచ్చిన నష్టం దేని కొరకు వచ్చిందో ఆయన తెలియజేస్తాడు. మానసికంగా వచ్చిన నష్టం ఎందుకు వచ్చిందో తెలియజేస్తాడు. చాలా జరిగే దేవుని బిడ్డలారా. నేను ఒక చోటకి సువార్త నిమిత్తం వెళ్ళి కొంచెం సమయం ఉంది, ఆ సమయాన్ని పలానా వారింట్లో మనం గడుపుదామని వెళితే అది చాలా మానసికపరమైన నష్టాన్ని, ఒత్తిడిని కలిగించింది. ఎందుకు నేను స్పష్టంగా తెలియజేస్తున్నానని అంటే, దేవుడు నీకు అనుమతించకుండా ఒక ఇంటికి వెళ్ళినా, ఒకరితో మాట్లాడినా, నీ సొంత ఆలోచన చెప్పిన ఏది చేసినా అది నీకు బాధకే గురి చేస్తుంది తప్ప దీవెనకరమైన ఫలాలను ఇవ్వదు. కనుక ప్రతి ఆలోచన దీవెనకరముగా ఉండునట్లు ఈ సంవత్సర కాలంలో జరిగిన నష్టాలు కానివ్వండి, సమాధానకరమైన సంగతులు కానివ్వండి, ప్రభా ఎందుకు ఇవి నా జీవితంలో అనుమతించబడ్డాయి, నీ ఉపదేశం నాకు తెలియచేయండి, నీ ఉపదేశం ప్రకారం నేను నడిపించబడుతున్నానా లేక నా స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నానా అని ప్రభు పాదం మీద ప్రార్థించితే ఖచ్చితంగా దేవుడు క్షేమకరమైన మార్గాన్నే తెరుస్తాడు. ఈరోజు మనుషుల ఆలోచన ఎలా ఉంటుందంటే మాటలకు పడిపోతారు, ఉబ్బిపోతారండి. సొంత ఆలోచన చేసే నిర్ణయాన్ని అమలు చేస్తారు. నిజానికి కొంచెం గట్టిగా ఉన్నవాళ్ళు మనం అనుకుంటాం, ఎంత దుర్మార్గుడో, ఎంత కఠినుడో, ఇదిగో వాళ్ళంత బాధపడుతుంటే ఉన్నది తీసెత్తాకి చచ్చిపోతున్నాడు అనుకుంటాం. కానీ వాళ్ళు చాలా జాగ్రత్తగా నడిపించబడతారండి. ఏమండి, చాలా జాగ్రత్తగా ఉంటాడు. కొంతమందిని చూసినప్పుడు అటువంటి పాఠాలు మనం నేర్చుకోవాలి. నువ్వు ఏమన్నా చేసుకో అయిపోతుందండి అని అంటే అవునా అని వెళ్ళిపోతారు కూలిగాళ్ళు. కానీ ఆ దుఃఖము నాకు పడిపోయి నేనున్నాను కదా అన్నవా, ఆ దుఃఖం నీకే నెక్స్ట్ చేస్తా. ఈరోజు చాలామంది అటువంటి ఆలోచనలకు అప్పగించబడి కూడు గొడ్డ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారండి. ప్రియులారా, ఆలోచన చేయండి. ఒక క్షేమకరమైన ఉపదేశం కొంతమందికి ఎక్కదో, ఇదేంటి ఇలా చెప్తున్నాడు,
మా బంధువుల్లో ఒకడు ఉండేవాడు, ఇల్లు అమ్ముకుని ఇక్కడికి వచ్చాడు. మా నాన్నగారు ఎవరు వచ్చినా ఆదరించి ఆహారం పెట్టేవాడు, చక్కగా ఉంటున్నాడు. మరి బాబు నీకు ఏం కుదరలేదు, చక్కగా ఉన్నానంటే ఎప్పుడైతే ఇల్లు అమ్మేసంటే తెలిసిందో కుమార్తె వచ్చి అప్పుడప్పుడు పలకరిస్తూ ఉండేది. మళ్ళీ నాన్నగారు ఉన్నప్పుడు వచ్చేది కాదు, లేనప్పుడు వచ్చి నా అనేది. ఈ సంగతి నాన్నగారికి తెలిసింది ఒకరోజు. రే జాగ్రత్త, నీ పిల్ల ఏడుతుందని నువ్వు కానీ కరిగావా దిక్కుమాలు బతికైపో జాగ్రత్త అని చెప్తూనే ఉన్నాడు. ఈయన దేవుని బిడ్డలారా, ఒక రోజు వచ్చింది, ఇంకా ఫుల్గా మాట్లాడితే ఇంత ఆపేసరం కాజేసింది. మావాడు ఫుల్ మెల్ట్ అయిపోయాడు, జ్యూస్ అయిపోయాడు. వెళ్ళి సైలెంట్గా వెళ్ళి డ్రా చేసి ఇచ్చేసాడు. డబ్బులు ఇచ్చేటప్పుడు అది, నానా నేను కూతురుని ఉండగా నువ్వు వాళ్ళ పంచడం పెడిద్దా అంది. అంతే, మూటెట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత 2 రోజులు అంటండి, పొద్దున్న ఉప్మా పెట్టేసిందంట, మధ్యాహ్నం అన్న పెట్టేసిందంట, 7 పెట్టేసి 3వ రోజు మళ్ళా శమలు మొదలెట్టిందంట. ఈ డబ్బులు అయిపోయినాయి, ఈ లోప అయిపోయినాయి. ఇప్పుడు నిజంగా జరిగిన సందర్భాన్ని చెప్తున్నాను దేవుని బిడ్డలారా. ఇక్కడికి వస్తే నేను చెప్పాను కదరా నువ్వు ఎందుకు ఇలా చేసావు అంటాడు ఈయన. కనుక ఇక్కడికి రాలేక అక్కడ ఉండలేక ఏమయ్యాడో తెలియదండి. చాలామంది బంధువులు నా దగ్గరికి వచ్చి, బాబు చచ్చిపోయి ఉంటాడు, కార్యక్రమం చేద్దాం, అది కుటుంబానికి మంచిది కాదు అని అంటే, చచ్చిపోడు బ్రతికడు తెలియనివాడికి ఎలా చేస్తామో? నేను డబ్బులు ఇవ్వడానికి కాదు సమస్య, అసలు ఏం చేద్దాం ఏంటి తెలీదు. దేవుని బిడ్డలారా, గొప్పగా బ్రతికినటువంటి జీవితాలు ఒక దిక్కుమాల మరణాలకు అప్పగించబడ్డానికి కారణం ఏంటి అని అంటే, నీకు ఉపదేశం వచ్చినప్పుడు అది మేలుకరమైన మార్గాన్ని నడిపిస్తే నువ్వు తలొగ్గాల్సిందే. ఒకవేళ మనుషులు ఏదైనా ఉపదేశం చేసేది నష్టాన్ని కలిగించవచ్చు, కానీ నీ దేవుడు చేసే ఉపదేశం కానీ, ఆయన చూపించే బోధ కానీ, ఆయన చూపించే మార్గం కానీ అస్సలు నిన్ను హాని చేసేది కాదు, నిన్ను ఇబ్బంది పెట్టేది కాదు. కానీ దేవుణ్ణి అడిగితే కదా, ప్రభా ఈ పని చేయమంటావా? పాములకు పాలు పోతారండి చాలామంది దేవుని ఉపదేశాన్ని పక్కనెట్టి. దేనికి? చాలా చెప్తారండి, పామేనమ్మా జాగ్రత్తనంటే. ఒక ఆవిడ ఇలాగే టీచర్ గారు బేబీ అని పెట్టుకుందని పేరు. బేబీ ఏంటి? పాముకి. దేవుని బిడ్డ రోజు గుడ్డు పాలు ఇచ్చేది, చక్కగా పాము ఉండేది, ఎంత మురిసిపోయేది అంటే అది ఇలా పడగెప్పినప్పుడు చక్క. ఈ బేబీని ఒకసారి ఫంక్షన్లో పడి మర్చిపోయింది, బేబీకి ఏమో కాలిపోతుంది, తలుపు తీయగానే కరిచేసిందండి. మళ్ళీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ ఉపదేశాలు ఏం చేస్తున్నావు? మీరు యూట్యూబ్లో కూడా చూడొచ్చు. వేరే దేశంలో అనుకుంటా కొండ చెవులు పెంచుతుందంట, తిని మానేసిందంట. అది తిని మానేస్తే ఏంటి ఇప్పుడు కంగారు ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళిందంట. అయ్యా నా బిడ్డ తినట్లేదు, డాక్టర్ అన్నాడంటే దానికి ఏ జబ్బు లేదమ్మా, నిన్ను మింగేయడానికి సరిపడ ఖాళీ చేసుకుంటుంది, అది ఏం కంగారు అడకన్నాడు. అప్పుడు ప్రభుత్వ అధికారులతో మాట్లాడి దాన్ని జూలో పెట్టి, ఎవరినే రోజు బొవ్వెట్టి దాన్ని, చాలా పాములు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. అది పాము విషపూరితమైనది కాదు తెలుసుకోవాలి. ఈరోజు నీ సొంత ఆలోచించేదేమో ఆలోచన చేసి నడిపించి అవివేక పని చేసావా, ఆ పాము వల్లే నువ్వు ఖచ్చితంగా ఏదో రోజు శ్రమకు అప్పగించబడతావో. ఖచ్చితంగా ఈ మాటలు భద్రపరుచుకోవాలి. ఈరోజు దేవుని యొక్క ఆలోచన చేత నడిపించబడాలి, ఆయన ఉపదేశాన్ని కలిగి ఉండాలి, ఆయన బోధకు చెవి యొగ్గాలి. అంతేగాని నా స్వబుద్ధిని ఆధారం చేసుకున్నానా, అబ్బో ఎన్నో పడ్డానండి నా జీవితంలో, చెప్పుకుంటూ వెళ్తే తెల్లారిపోతుంది. స్వబుద్ధిని ఆధారం చేసి సొంత ఆలోచన పెట్టుకుని ఏదో ఎరగదీసేద్దాం అనుకో, అన్నీ మొట్టికాయలే పట్టాయి తప్ప దీవెన మాత్రం రాలేదు. సమాధానం పోయి నెమ్మది లేని దినాలు. కనుక ఈ రాత్రి అనుభవపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. నీ స్వబుద్ధిని పక్కకు పెట్టి ఆయన ఉపదేశానికి చెవియొగ్గి, ఆయన బోధకు చెవియొగ్గి, ఆయన మార్గాన్ని అనుసరించి నడిచినప్పుడు నీ వ్యక్తిగత కుటుంబ ఆత్మీయ జీవితం క్షేమకరంగా నడిపించబడుతుంది. అలాగును మనం నడుద్దాం, ప్రభు యొక్క ఆశీర్వాదాల్లో ముందుకు సాగుదాం. దేవుడి మాటలను దీవించును గాక. ఆమెన్.